మంచిగున్నారా? మేమైతే ఈరోజు గాంధారికిలా పోతున్నాం. మందమర్రి దగ్గర ఉంటది. సో, మాది గూడెంగుట్ట గదా! మా ఇంటి దగ్గర నుంచి మాకు 1 అవర్ ఒస్తది. అయితే ఇంగో మా గ్యాంగ్ ఇదంతా చిన్న చిన్న పిల్లల్లాగా ఉంటుండే అందరూ మా కళ్ళ ముందే ఎదిగిల్లు. సో, మా గ్యాంగ్ అంతా కలిసి కార్‌లో స్టార్ట్ అయిపోయినాము. అంటే మేము ఎర్లీ మార్నింగ్ గాకుండా ఒక 11కి అట్లా స్టార్ట్ అయినాము. ఇక అక్కడే గాంధారి వనం ఉంటది. సో, అక్కడ వండుకొని తినొచ్చు. అట్లనే గాంధారికిలా పైన గుట్ట మొత్తం ఎక్కొచ్చు. ఇక సినిమాలు, పబ్బులు ఇవే గదా! అవి గాకుండా మంచిగా అంటే గ్రీనరీ ప్లేసెస్‌కెళ్దాం అన్నట్టు గాంధారికిలా సెలెక్ట్ జేసుకున్నాము. మధ్యలో మనకు చాయ్ పడాలి గదా కడుపుల. అందుకే అక్కడ టీ టైమ్ ఉంటే అక్కడ ఆగి మంచిగా అందరం టీ తాగినాం. ఇంగో వీళ్ళు రీల్స్‌కి ప్లానింగ్ అనమాట. మా పెద్ద తమ్ముడు. వీడు అందరూ ఒకలాగుంటే వీడు ఒకలాగుంటాడు. ఆ నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదులే అన్నట్టు. సో, బాబుగారు బోల్పాల్ అంటే మనకు తెలంగాణలో పేలాలు చికెన్ కర్రీ మస్ట్ కదా! అందుకే పేలాల ప్యాకెట్. మనకు థమ్సప్ గూడా మస్ట్ గదా! అందుకే ఒక మంచి థమ్సప్. ఇంకా నా ఫ్రెండ్ చిన్న. సో, సిగ్గెక్కువ అనమాట. అందుకే వీడియోలో తక్కువ కనిపిస్తాడు. సో, మా రాజుగాడు, మా పవన్. సో, వాటర్ కావాలి గదా మనకి. సో, మాకు కావాల్సినయి అన్నీ కార్‌లో పెట్టేసుకొని స్టార్ట్ అయిపోయినాము. పోతూనే ఉన్నాం. మేమైతే ఫస్ట్ టైమ్ అబ్బా! ఎంతమందికి తెలుసు గాంధారికిలా ఈ ప్లేస్. నేను ఇన్‌స్టాలో ఇది పెడితే చాలామంది మా ఊరు, మా దగ్గరకొచ్చారు అని పెట్టారు. అంటే చాలా మందికి తెలుసు కదా! ఇది నోన్ ప్లేస్. మా వోళ్ళందరూ కొందరు ఫోన్‌లో రీల్స్ రెడీ చేసుకుంటున్నారు. ఇంకొందరేమో అమ్మో! వీడియోలో ఎక్కడ పడతామో అని దాసుకుంటున్నారు. అలా చాలా అయితున్నాయి. సో, అంటే గుట్టెక్కడానికి రెడీ అయితున్నాము. మా తమ్ముడు చూడండి. అందరూ ఒకలాగుంటే వీడొకలాగా అని చెప్పాను గదా! వాడి వీడియోలు వాడు చిన్నగా అలా షూట్ చేసుకుంటున్నాడనమాట. సో, గుట్టెక్కడం స్టార్ట్ జేసినాము. మా వంశీ, మా రథసారథి. ఇగ అందరం కలిసి మెల్లగా నడుచుకుంటూ కొంచెం ఎండుంది గానీ, నిజంగా చెప్తున్నా అంటే గుట్టలు ఇట్లా ఎక్కే ప్లేస్‌లలో మస్తు అలసిపోతాము. అమ్మో! ఎట్లెక్కాలో అనుకుంటాం గదా! ఇక్కడైతే అస్సలు అట్లా అనిపించదల్లా. మంచిగా పోవచ్చు తెలుసా! నిజంగా అసలు అలసట అనే ఫీలింగే రాదు. ఎక్కుతా ఉంటే మధ్యలో కోతులు, మంచిగా నవ్వుకోవడము చాలా బావుంటది. నిజంగా నాకైతే మంచి ఎక్స్‌పీరియన్స్ ఇది. పైన మనం ఎళ్ళిన తర్వాత పైన ఉంటది గుడి. ఎక్కడో గుట్ట మీద పైనుంటది. ఇంగో ఇదే పాయింట్ అది. మనం అంత కష్టపడి ఎక్కినప్పుడు రీల్స్, వీడియోస్ షూట్ జేసుకోవాలి గదా! అందుకే అదే పనిలో పడ్డారు మా వోళ్ళంతా. ఇక్కడ టెంపుల్ ఉంటది. ఇక్కడ ఒక అయ్యవారు ఉంటాడు. సో, మనం అక్కడెళ్ళి అక్కడ పూజ చేయించుకుంటాము గంట కొట్టి. సో, యాజ్ యూజువల్ మనం టెంపుల్‌లో ఎలా అయితే పూజ చేసుకుంటామో అలానే ఉంటది. ఇక్కడికెళ్ళిన అంత పైకెళ్ళిన తర్వాత మాకు చాలా డిఫరెంట్‌వి మేము ఫేస్ జేసినాం. అంటే ఎట్లా అంటే ఇక్కడ అల్లుబండ అని అంటారు. ఆ అల్లుబండ అంటే ఏంటిదంటే మనం ఏదైనా కోరిక కోరుకొని ఆ బండ లెవ్వాలంటే లేస్తది. లేదు కిందనే ఉండాలి అంటే కిందనే ఉంటది. నిజంగా 100% ట్రస్టెడ్. నేను ఫస్ట్ నిజంగా ఇవన్నీ ఉంటాయా అనుకున్నా. కానీ ఖచ్చితంగా ఉంటాయి. ఇక్కడ నాగదేవత విగ్రహం ఉందండి. అసలు 5 పడగల నాగదేవత విగ్రహం చూస్తే కళ్ళు సరిపోవు. కళ్ళు చెదిరిపోయేలాగుంది తెలుసా! అంటే మేము నిజంగా అది షూట్ చేసే ధైర్యం కూడా చేయలేకపోయినా నేనైతే. అంత అత్యద్భుతంగుంది. మనసులా నిజంగా అమ్మా! అనిపిస్తది. అంటే ఇగ నేనది మాటల్లో చెప్పలేను అంతే. సూపరుంది. ఖచ్చితంగా ఎళ్లి నాగదేవత విగ్రహాన్ని అందరూ చూడండి. ఇక మేము లేట్‌గెళ్ళడం వల్ల ఈ పాయింట్ దగ్గర వరకే ఎళ్లి ఆగిపోయినాము. చుట్టూ చాలా బావుంది. మంచిగా చల్లని గాలొస్తది. కాకపోతే ఏంటంటే కొంచెం తొందరెళ్తే మీకింకా బెటర్. అండ్ మీరెళ్ళేటప్పుడు ఇప్పుడు మాలాగానే ఒక 10, 15 మంది గ్యాంగ్‌లాగా ఎళ్ళండి. ఎందుకంటే అది గుట్టల ప్లేస్ గదా! సో, జనాలు గూడా అంత ఎక్కువ కనిపించరు మీకు. కాబట్టి మంచి పెద్ద గ్యాంగ్ ఎళ్తేనే ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఏనుగు తొండంలకు నాగుపాము పోతాంది చూడుర్రి. ఇది మనకు 'కన్నప్ప' సినిమాలో 'శ్రీకాళహస్తి' పాటలో ఏనుగు, నాగుపాము లిరిక్స్ ఉంటాయి. అందులో ఏనుగు తొండంతోని శివునికి లింగాభిషేకం చేసిందని చెప్పేసి నాగుపాము కోపమొచ్చి ఏనుగు తొండంలోకి పోతది. అప్పుడు ఏనుగు తన తలను గోడకు కొట్టుకొని చనిపోతది. సో, అట్లా వీళ్ళకు దేవుడు వరం ఇస్తాడనమాట. అది సూపర్ గదా! ఇక అందరు కింద గాంధారి వనంలో దిగినాము. గాంధారి వనంకొచ్చినాము. ఇక ఫుడ్ తినడానికి రెడీ అయితున్నాము. ఆగో చూడండి. సో, చేపలు, పేలాలు, చికెన్ అన్నీ తెచ్చుకున్నాం గదా! సో, అవన్నీ మంచిగా పెట్టుకొని ఫుడ్ హాయిగా తినేసినాము. అప్పటికి మేము గుట్టెక్కి దిగేటాల్నే 4:35 అయితుంది. ఇక అందరికీ కడుపులో ఎలకలు తిరుగుతున్నాయి. సో, అందరం కూర్చొని మంచిగా కుమ్మేసినాము. ఆ తొందరలో వీడియో రికార్డ్ చేయడం మర్చిపోయినామనమాట ఫుడ్‌ది. సో, మేము చికెన్ మా చిన్న వెజ్ తింటాడు కాబట్టి వెజ్జు, ఇంకా మిగిలిన వాళ్ళందరం మంచిగా చికెన్ తిన్నాం కాబట్టి హ్యాపీగా చికెన్, పేలాలు, బగారా రైస్ అన్నీ తిన్నాము. ఒక్కొక్కరు ఒక్కొక్క సామాను పట్టుకొని బయలుదేరినాము. కానీ మస్ట్ విజిటెడ్ ప్లేస్ అనమాట గాంధారికిలా. నేను ఇంత దగ్గర పెట్టుకొని ఇన్ని రోజులు ఎందుకెళ్ళలేదు అని ఫీల్ అయినా. ఎంత బాగా అనిపించిందో ఆ రోజైతే చాలా బావుందండి. మా వోళ్ళను ఎట్లా అనిపించింది మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటిది అని అడిగితే ఖచ్చితంగా మనం మళ్ళీ వెళ్దాం అని చెప్పారు. ఎన్ని వీడియోస్ మాకు మెమరబుల్‌గున్నాయో ఆ రోజు. సినిమాలు, పబ్బులు, పార్టీలు ఇవన్నీ తిరుగుతూనే ఉంటామండి. మన ఊర్లో మన వాళ్ళతో ఒక్కసారి ఇలాంటి ప్లేస్‌కెళ్ళి మంచిగా వండుకొని తినండి. ఎంత బావుంటదో.
వీడియో నచ్చితే లైక్ చేయండి. అట్లనే ఇంకో ప్లేస్‌తో కలుద్దాం. గాంధారి కిల్లాకి దగ్గరలో ఉన్న మీ దోస్తులకి వీడియో షేర్ కొట్టుర్రి.